ఎం ప్రసన్న కుమార్ గారు సిఎండి ఎన్ఎల్సి, అలాగే నరసింహమూర్తి గారు కూడా లైన్లో ఉన్నారు, సిద్ధార్థ్ దురాయ్ ఆయన కూడా లైన్లో ఉన్నారు. ముందుగా లెట్స్ స్పీక్ టు ప్రసన్న కుమార్ గారు. ప్రసన్న కుమార్ గారు సిఎండి, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ఎల్సి ఇండియా, నైవేలి లిగ్నైట్ కార్పొరేషన్, గతంలో ఇప్పుడు ఎన్ఎల్సి ఇండియా. గుడ్ మార్నింగ్ ప్రసన్న కుమార్ గారు. మ్యానుఫ్యాక్చరింగ్ రంగం గురించి ఎక్కువగా ఈ బడ్జెట్లో ప్రస్తావన ఉంటుంది అని ఎక్స్పెక్టేషన్ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చాలా ఎక్కువ పాత్ర పోషించాలి, క్యాపెక్స్ పెంచడంలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు. ఎలా అయితే మన ట్రంప్ గారు డ్రిల్ బేబీ డ్రిల్ అని ఒక స్లోగన్ ఇచ్చారు అక్కడ ఆయిల్ అండ్ ఎనర్జీ సెక్టర్కి సంబంధించి, ఇక్కడ ఈసారి మ్యానుఫ్యాక్చరింగ్ ఈజ్ గోయింగ్ టు బి ది మంత్ర అంటున్నారు. ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, ముఖ్యంగా మీలాంటి ఎనర్జీ రిలేటెడ్ కంపెనీస్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి ఈ బడ్జెట్ నుంచి? అండ్ గత 10 సంవత్సరాలుగా మన పాజిటివ్ ఎంకరేజింగ్ పాలసీల వలన పర్టికులర్లీ పవర్ సెక్టర్ లో మనం పవర్ స్కార్స్ సినారియా నుంచి పవర్ సఫిషియెంట్ సినారియోకి చేరగలిగామండి. కరెక్ట్. కానీ మనం 3 ముఖ్యమైన టార్గెట్స్ ముందు పెట్టుకున్నాం. ఒకటేంటంటే 2030 వరకు మనం మన రెన్యూబుల్ కెపాసిటీ 500 గిగావాట్ యాడ్ చేస్తామని, మన రెన్యూబుల్ కెపాసిటీ జనరేషన్ కన్వెన్షనల్ కెపాసిటీ కన్నా ఎక్కువ చేస్తామని 2030 టార్గెట్ పెట్టుకున్నాం. 2047 కల్లా మనం 1800 గిగావాట్ యాడ్ చేస్తామని, తర్వాత ఎనర్జీ సెక్యూరిటీ డెవలప్డ్ కంట్రీ అవుతామని టార్గెట్ పెట్టుకున్నాం. 2070 కల్లా నెట్ జీరో అవుతామని టార్గెట్ పెట్టుకున్నాం. వీటన్నిటికీ కూడా రెన్యూబుల్స్ మీద ఇంపార్టెన్స్ ఇవ్వడం, చాలా ఫోకస్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ బడ్జెట్ లో రెన్యూబుల్ రిలేటెడ్ మళ్ళా చాలా ఎంకరేజింగ్ పాలసీస్ వచ్చాయి. మన పిఎం రూఫ్ టాప్ యోజన ఆల్మోస్ట్ 1 crore ఇంటి ఇళ్ల పైన రూఫ్ టాప్ ఇన్స్టాల్ చేయాలని 75,000 crores బడ్జెట్ అలొకేషన్ తో వచ్చిందండి. అది చాలా ఎంకరేజింగ్ గా లాస్ట్ ఇయర్ సాగింది. దాన్ని ఇంకా ఫర్దర్ ముందుకు తీసుకెళ్లాలి మనం, ఎందుకంటే మన టార్గెట్ చాలా హ్యూజ్ టార్గెట్ ఉంది కాబట్టి. ఇంకొక మెయిన్ విషయం ఇక్కడ ఏంటంటే, రెన్యూబుల్స్ మనకి ఎంత కెపాసిటీ యాడ్ చేసినా కూడా మనకి స్టోరేజ్ సిస్టమ్ లేకపోతే మాత్రం అది మన ఫాసిల్ ఫ్యూయల్ కి ఆల్టర్నేటివ్ కాలేదండి. అందుకని లాస్ట్ బడ్జెట్ లో పంప్ స్టోరేజ్ సిస్టమ్ పాలసీ గురించి చెప్పారు. అది చాలా స్టేట్స్ పంప్ స్టోరేజ్ పాలసీని తీసుకొచ్చాయి. నాకు తెలిసి ఈ బడ్జెట్ లో ఇంకా పంప్ స్టోరేజ్ పాలసీ, బ్యాటరీ స్టోరేజ్ పాలసీ, ఇంకా మిగిలిన స్టోరేజ్ సిస్టమ్స్ ఉన్నాయి, హైడ్రోజన్ స్టోరేజ్, కంప్రెస్డ్ ఎయిర్ స్టోరేజ్, వాటన్నిటిలో కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిలో ఎంకరేజ్మెంట్ ఇస్తారని నేను అనుకుంటున్నానండి. ఓకే అండి. సో స్టోరేజ్ సిస్టమ్ సంబంధించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే ట్రంప్ గారు వచ్చిన తర్వాత మళ్ళీ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇంపార్టెన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆయన ఈ రెన్యూబుల్స్కి వ్యతిరేకం అన్న ఒక భావన మార్కెట్స్లో ఉంది. సో మన ఇండియా ఈ పరిస్థితి నుంచి ఇండియాకి ఏమైనా మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది ఎనర్జీ పాలసీలో? కాదండి, మన ఇండియా పర్ క్యాపిటల్ కన్జంప్షన్ చాలా తక్కువగా ఉందండి. 1500 kWh ఉంది. మన గ్లోబల్ యావరేజ్ కంపేర్ చేస్తే 3500. సో మనం ఈ స్టేజ్ లో ఏంటంటే మన పర్ క్యాపిటల్ కన్జంప్షన్ ని డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే మోర్ దాన్ 12,000 వరకు తీసుకెళ్లాలి. సో దానికోసం మనం ఎందుకంటే మన దగ్గర కోల్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి, కోల్ లిగ్నైట్ రిజర్వ్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో వాటిని యూజ్ చేస్తూ మనం రెన్యూబుల్ కెపాసిటీ కూడా యాడ్ చేస్తూ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళాలండి. మనం ఒక రెన్యూబుల్స్ తోనే మన ఎనర్జీ రిక్వైర్మెంట్ ఫ్యూచర్ లో మీట్ అవుట్ అవుతామంటే అది పాసిబుల్ కాదండి. ఓకే. సో మనం ఫాజిల్ ఫ్యూయల్స్ ని యూజ్ చేస్తూ తగ్గదండి. ఫాజిల్ ఫ్యూయల్ ని యూజ్ చేస్తూ మనం రెన్యూబుల్ కూడా యాడ్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ ఫాసిల్ ఫ్యూయల్ యూజ్ చేయాలంటే మనం వాటిని ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ తగ్గించుకోవడం కోసం మనకి కార్బన్ సీక్వెస్ట్రేషన్, కార్బన్ స్టోరేజ్ అలాంటి టెక్నాలజీ మనం ముందుకు తీసుకెళ్తే మనకి ఇంకా అడ్వాంటేజ్ గా ఉంటుందండి. అది నాకు తెలిసి బడ్జెట్ లో దానికి ఎక్కువ ఫోకస్ ఇవ్వచ్చండి. కార్బన్ సీక్వెస్ట్రేషన్, కార్బన్ స్టోరేజ్ కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. ఓకే. మొత్తం మీద ఈ టెక్నాలజీకి సంబంధించి కావచ్చు, స్టోరేజ్ సిస్టమ్స్ సంబంధించి కావచ్చు, బడ్జెట్లో చక్కటి ప్రస్తావనలు ఉంటాయి. ఆ విధంగా మనం ఎనర్జీ ట్రాన్సిషన్ లక్ష్యాలని చేరుకునే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతుందనేది మన ఎన్ఎల్సి తరపున ప్రసన్న కుమార్ గారు చెప్తున్నారు. ఓకే, చూద్దాం ఎంతవరకు ఈ ఎక్స్పెక్టేషన్స్ నెరవేరుతాయి. మనతో నరసింహమూర్తి గారు జాయిన్ అవుతున్నారు. వారు కూడా బ్యాంకింగ్ రంగ నిపుణులు, అలాగే